జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేనాని అందుకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ అయ్యారు. అయితే ఈ గేమ్ చేంజర్ వెనుక ఆ వాహనమే కారణమా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎన్నికల ప్రచారానికి ఆయన వాడిన వాహనం పేరు వారాహి. ఆ పేరు ఎంతో పవర్ఫుల్. పురాణాల గురించి తెలిసిన వారికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు దశావతారాల్లో వరాహ అవతారం ఒకటి. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి భూమిని సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి వేదాలను కాపాడి భూమిని ఉద్ధరిస్తాడు. ఈ వరాహస్వామి అర్ధాంగి వారాహి అమ్మవారి శక్తి రూపాల్లో వారాహి దేవి ఒకరు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యల్లో ఒకరిగా పూజిస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పూజలందిస్తారు. వరాహ స్వామి అర్ధాంగి అయిన వారాహిని నేపాల్ బరాహి అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ అమ్మవారిని తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. వరాహ స్వామి నుంచి వారాహి ఉద్భవించింది. రక్త బీజుడిని చంపడం కోసం దుర్గాదేవి సప్త మాతృకలలో కలిసి పోరాడుతుంది. ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా, చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ధరించి ఉంటుంది వారాహి. దాదాపు అన్ని పురాణాల్లో వారాహి పేరు మనకు కనిపిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్ర నామంలో కూడా ఉంటుంది. వారాహిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెబుతారు. వారాహి వారణాసికి గ్రామ దేవత. కాశీలో ఉన్న వారాహి ఆలయానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లే వీలుండదు. భూగర్భ గృహంలో ఉండే ఈ ఆలయంలో నిత్యం తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట. ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారానే మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం, మరో రంధ్రం నుంచి అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్ర రూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించి ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు పండితులు. దుష్ట శక్తులను అణిచేసే వారాహి అమ్మవారి ఆలయం వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు ఎడమవైపు ఉంటుంది. దుష్ట సంహారం చేసే అమ్మవారి పేరు పవన్ కళ్యాణ్ తన వాహనానికి పెట్టడంతో ఈ పేరు, ఆ వాహనం గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతుంది. ఈ పేరు పెట్టడం వల్లే పవన్ 100% సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.